కొంతకాలంగా రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడ్ మామూలుగా లేదు. ఆయన చేస్తున్న సినిమాలు తెలుగులో ఏ ఇతర స్టార్ హీరో చేయడం లేదు. పాన్ ఇండియా సినిమా అంటే మినిమం 3 ఏళ్లు తీసేసుకుంటున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఏటా ఒకటి రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే 2 పాన్ ఇండియా సినిమాల్ని విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ ఏడాది కల్కితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో చేస్తున్న ది రాజా సాబ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. హారర్, కామెడీ, రొమాంటిక్ స్టోరీతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మానవిక మోహనన్, రిధి హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్. అలాగే ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే మే నెల ఆఖరుకు వాయిదా పడొచ్చని ప్రచారం జరుగుతుంది. రాజా సాబ్ డేట్ ప్రకటించాక కూడా కన్నప్ప, ఘాటి చిత్రాలను దగ్గరలో రిలీజ్ కు సిద్ధం చేయడం చూస్తేనే రాజా సాబ్ అనుకున్న డేట్ కు రాదనే సిగ్నల్స్ వచ్చేశాయి. ఎందుకంటే ఆ ధైర్యం లేకపోతే యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ అదే తేదీకి తన కొత్త సినిమాని తీసుకొస్తున్నట్లు ప్రకటన రాదు. టిల్లు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే మూవీ చేస్తున్నాడు. బేబీ వైష్ణవి చైతన్య హీరోయిన్. షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పుడు హఠాత్తుగా ఏప్రిల్ 10న థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. రాజా సాబ్ వాయిదా గురించి వీళ్లకు క్లారిటీ ఉన్నట్లు ఉందని ఇండస్ట్రీలో వినబడుతుంది. అందుకే అంత ఖచ్చితంగా అదే డేట్ వేశారని చెప్పుకుంటున్నారు. అయితే రాజా సాబ్ వాయిదాకు ప్రధాన కారణం వేరే ఉందని చెప్తున్నారు. ప్రభాస్ గాయమే దానికి కారణమని అంటున్నారు. 2 రోజుల క్రితం చీలమండ బెనికిందని వార్త వచ్చింది. సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని అంటున్నారు. అయితే అలాంటిదేం లేదు, కేవలం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని, రెస్ట్ కోసమే జపాన్ పర్యటన కూడా వాయిదా వేశారని ఆఫీషియల్ గా ప్రకటన కూడా వేశారు ప్రభాస్. రాజా సాబ్ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానం. అనుకున్న తేదీకి అవి పూర్తయ్యే అవకాశం లేదని అంటున్నారు. ప్రస్తుతానికైతే టాకీ పార్ట్ పూర్తయింది. 4 పాటలు ఇంకా బాకీ ఉన్నాయి. 2 పాటల్ని హైదరాబాద్ లో తెరకెక్కిస్తారు. జనవరిలో షూటింగ్ ఉంటుంది. అందుకోసం సెట్స్ వర్క్ జరుగుతుంది. మరో 2 పాటల్ని మార్చ్ లో షూట్ చేస్తారు. వీటి కోసం విదేశాల్లో లొకేషన్ల ప్లానింగ్ జరుగుతోంది. అంటే మార్చ్ నాటికి పాటలు కూడా అయిపోతాయి. డైరెక్టర్ మారుతి ఈ సినిమాను ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ కామెడీ సినిమాగా తీస్తున్నారని నిర్మాత అంటున్నారు. హ్యారీ పాటర్ స్థాయిలో సన్నివేశాలు ఉంటాయని చెప్తున్నారు. రాజా సాబ్ వాయిదా వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు నిరాశలోకి వెళ్లిపోయారు.